సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఓ మహిళా ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారించారు. ఓ కేసు విషయంలో సహాయం చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని స్టేషన్ లో ఉన్నతాధికారులకు కూడా చెప్పి పని చేస్తానంటూ బాధితుడి దగ్గర నుంచి ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేసింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు అభిషేక్ నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. ప్రేమ వివాహం చేసుకున్న అభిషేక్ తన భార్యతో కలిసి ఉండేందుకు పోలీసుల సహాయం కోరాడు. కుటుంబ సమస్య పేరుతో స్టేషన్ కు పిలిపించిన ఎస్ఐ టేబుల్ పై డబ్బులు పెడితేనే సమస్య పరిష్కరిస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు డబ్బులు ఇవ్వరని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి మధ్య గొడవ సృష్టించి అమ్మాయిని కొట్టాడంటూ తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలని మళ్లీ ఒత్తిడి చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ 30,000 రూపాయలు లంచంగా ఇస్తూ ఉండగా ఎస్ఐ నందితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో సిఐతో పాటు మరికొంతమంది సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఓ మహిళా ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారించారు. ఓ కేసు విషయంలో సహాయం చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని స్టేషన్ లో ఉన్నతాధికారులకు కూడా చెప్పి పని చేస్తానంటూ బాధితుడి దగ్గర నుంచి ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేసింది. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేక బాధితుడు అభిషేక్ నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. ప్రేమ వివాహం చేసుకున్న అభిషేక్ తన భార్యతో కలిసి ఉండేందుకు పోలీసుల సహాయం కోరాడు. కుటుంబ సమస్య పేరుతో స్టేషన్ కు పిలిపించిన ఎస్ఐ టేబుల్ పై డబ్బులు పెడితేనే సమస్య పరిష్కరిస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు డబ్బులు ఇవ్వనని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి మధ్య గొడవ సృష్టించి అమ్మాయిని కొట్టాడంటూ తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, స్టేషన్ లో ఎస్ఐ నందిత 30,000 లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మరి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఎటువంటి డీటెయిల్స్ వెల్లడించారు? సుధా, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది మహిళా ఎస్ఐ నందిత. భార్యాభర్తల కేసు విషయంలో డబ్బులు ఆశించడంతో పాటు స్టేషన్ లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది లేడీ ఇన్స్పెక్టర్. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా నేరుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెకు సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. భార్యాభర్తల కేసు వ్యవహారంలో ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం భర్త స్టేషన్ కి వెళ్లి తన భార్యతో కలిసి ఉండేలాగా కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటూ తెలియజేసినటువంటి సందర్భంలోనే ఆమె డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అవి కట్టడం ఇష్టం లేక స్తోమత లేదు అని చెప్పి ఏసీబీని ఆశ్రయించడంతో లేడీ ఎస్ఐ బండారం బయటపడింది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.